వాళ్ళ తోటకూర కూర చేసుకుంటున్నాను. అమ్మస్తానంది కదా మర్చిపోయి. అందులోకి ఏమిటది, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, రెండు పచ్చిమిరపకాయలు వేసి కమ్మగా వేయించుకోవాలి. తురిమి పెట్టుకున్న అల్లం, పోపులో చెప్పాను వేగాలిగా చెప్పు, మరాఠీలో చెప్పు. आप लोग ये चौली भाजी होती है ना, ये लीफी वेजिटेबल, इसको डिफरेंट तरीके से बना सकते हैं. हिंदी में चौली भाजी कहते हैं. తోటకూర దాన్ని డిఫరెంట్గా చేసుకుంటున్నాం. దానికోసం ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో పోపులు వేసుకున్నాం. पहले कढ़ाई रख के ऑयल डाल के उसमें थोड़ा सा चने का दाल, उड़द दाल और मिर्ची, लाल मिर्च, हरी मिर्च डाल दिए. उसके बाद में चौली भाजी जो है भाजी को काट के इसको डाल दिए. तो नमक डाल के पनीर डालते हैं. అది వేసి కలుపుకోవాలి. इसको डाल के చేత్తో పడుకోకుండానే బియ్యం అలా కదే సినిమా ఉంటుంది. तो अच्छे से चला लेने से इतना ज़्यादा दिख रहा थोड़ा सा हो जाएगा. అంత కనిపిస్తుంది మీకు తెలియదే ఉంది. తోటకూర అన్నది కొంచెం అయిపోతుంది అంతే. దగ్గరికి जस्ट 10 मिनट्स में ये కూర అయిపోతుంది. 10 मिनट में ये सब्जी बन जाएगी. इसको पहले चला लेना है थोड़ा. एक बार चलाने के बाद में फिर उसको थोड़ा धीमी आंच पे कर लेंगे. उसके ऊपर में नमक और फल्ली पाउडर, ग्राउंड नट्स जो होता है ना उसको फ्राई करके उसको भून लेंगे. उसको भून के उसका कंसंट्रेशन डालना. उसको भून के फल्ली को भून लेंगे. उसके बाद पाउडर कर लेंगे. వేరుశనగపలుకుని వేయించేసి దాన్ని పొడి చేసి ఉంచుకుంటాం. అది ఆ కూర మీద వేస్తాం. నువ్వుల గుండ వేసుకుంటా. నువ్వుల పొడికి బదులుగా ఇది వేసుకోవచ్చు. ये फली पाउडर जो है इसमें इसके बदले में तिल को भून के उसका भी पाउडर डाल सकते हैं. और ये भी फली पाउडर भी डाल सकते हैं. आधा हो गया सब्जी, आधी बनी गई. उसके ऊपर नमक डाल देंगे बस. नमक मिर्च कम होने से ज़्यादा खा सकते हैं क्योंकि ये लीफी वेजिटेबल ज़्यादा खाना अच्छा है. इसीलिए इसको राइस के साथ में, रोटी के साथ में खा सकते हैं. आप बनाइए और आप अपना ओपिनियन बताइए, आपका रिव्यू बताइए. మీద తగినంత రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకుంటాము. దీన్ని ఎక్కువ కారంగా చేసుకోము. కారం చేసుకుంటే తినలేము కదా. అసలే లీఫీ వెజిటేబుల్ దాంట్లో కారం మంచిది కాదు ఎక్కువ.
అందుకని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అది అన్నంలోకి రొట్టెల్లోకి కూడా బాగుంటుంది. అది దగ్గరికి అయిపోయిన తర్వాత దాని మీద పల్లి పౌడర్ వేసేసుకోవడమే. తిన్నాక మీరు చేసుకున్నాక మీ రివ్యూ చెప్పండి. ఉడికిపోయింది కూర. ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా వేసుకోవాలి. చెప్పు. అదే గుమ్మడికాయ వడియాలు, పెద్ద గుమ్మడికాయ, తెల్ల గుమ్మడికాయ ఉంటుంది కదా, బూర్దు గుమ్మడికాయ, ఆ వడియాలు వేయించి ఆఖరిని కూర అయిపోయాక వేయించి అందులో కలుపుకోవచ్చు. మామూలు ఉత్తి మినప్పిండి వడియాలు కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ముక్కలు తరిగి ఎర్రగా వేయించి అందులో కలుపుకోవచ్చు. అంతే. పలుకుల పొడి వేసేసుకోవాలి. తోటకూర కూర అయిపోయిందండి. ఇలా బేసన్లో తీసి సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది కూర. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ రూపంలో తెలపండి.